హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో ఇన్స్టెంట్ రబ్డీ సేమియా రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. వితిన్ 2 మినిట్స్లో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం మనకి ఇన్స్టెంట్ సేమియా అనేది ఉండాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటాయండి ఇన్స్టెంట్ సేమియా అనేది. సో చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ సేమియా వచ్చేసి మనకి మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. అదేవిధంగా ఇళ్ళ దగ్గర కూడా అమ్మడానికి వస్తారండి ఈ సేమియా అనేది. సో దీన్ని జాగ్రత్తగా పెట్టేసుకుందాము. సో ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రబడీ ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనం పెట్టేసుకున్నానండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాను. హోమ్‌మేడ్ ఘీ 1 టేబుల్ స్పూన్. సో ఘీ మెల్ట్ అవుతుంది. సన్నగా గ్రేట్ చేసేసుకున్న జీడిపప్పు అండి 10-15 తీసేసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో బాదం పప్పు తీసేసుకున్నానండి. అన్నీ కూడా ఫైన్‌గా గ్రేట్ చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో దీన్ని లైట్‌గా ఘీలో ఫ్రై చేసేసుకుందాము. ఆ ఘీ ఫ్లేవర్ అనేది మనకి నట్స్‌కి పట్టాలి. లో ఫ్లేమ్‌లో మిక్స్ చేసేసుకుంటా ఫ్రై చేసేసుకుందాము. సో అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అనేది ఉంటుంది. ఫర్దర్‌గా నేను వీడియోస్ తీయడానికి మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి రెడీ అయిపోయాయండి. ఇందులో మనము హాఫ్ రబడీకి వేసేసుకుందాము. హాఫ్ వచ్చేసి ప్రెజెంటేషన్కి తీసేసుకుందాము. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ రబడీ కోసం స్టవ్ ఆన్ చేసేసి 1 లీటర్ మిల్క్ వేసేసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసేసుకున్నానండి. ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుందాము. సో పంచదార అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటే 2 టేబుల్ స్పూన్స్ చాలు మనకి. ఇందులో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటాము. అండ్ మిల్క్ వచ్చేసి నేను ప్యూర్ క్రీమ్ మిల్క్ తీసేసుకున్నానండి. రా మిల్క్. హై ఫ్లేమ్లో 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. 1 బాయిల్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. 1 బాయిల్ రావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో చేసేసుకుందాము. నెక్స్ట్ మనము ఘీలో ఫ్రై చేసేసుకున్న ఆల్మండ్స్ అండ్ కాజు హాఫ్ వేస్తున్నాను. సో మనకి మినిమం 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకుంటా రబడీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇందులో ఏం కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో లుకింగ్ కావాలంటే మీరు కలర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ప్రెజెంట్ అయితే నేను ఏమీ యాడ్ చేయకుండా వితిన్ 2 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో అనేది నేను మీకు చూపించేస్తున్నాను. సో మిక్స్ చేసేసుకుంటానే 10 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. సో ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది. సో ఇలా ఎడ్జెస్కి వస్తున్న మిల్క్ ఉంటుంది కదండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి. సో మనం రబడీ ప్రిపేర్ చేసేటప్పుడు క్రీమ్ మిల్క్ అనేది యూజ్ చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇంకా దీనికి వచ్చేసి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాము. సో డబుల్ టేస్ట్ ఉంటుంది. రబడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా మనం ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం. సో మనకి ప్రెజెంటేషన్ కోసం ప్లేట్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా ప్లేట్. నెక్స్ట్ ఇన్స్టెంట్ సేమియా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్న రబడీ ఇందులో వేసేసుకుందామండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసేసుకున్న కాజు ఆల్మండ్, సో ఇన్స్టెంట్ రబడీ సేమియా రెసిపీ ప్రిపేర్ అయిపోయిందండి. సో మనకి ఇన్స్టెంట్గా చిటికెలో ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవాలి తినాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇన్స్టెంట్ సేమియాని తెచ్చేసుకొని ఇలా రబడీతో ప్రిపేర్ చేసేసేయండి. ఓకేనా? సో మనం వేడివేడిగా రబడీ వేయడం వల్ల మనం వేసేసుకున్న సేమియా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. సో దీనికి కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ సేమియాకి. జస్ట్ మీరు రబడీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అన్నంత టైం లేదు అనుకుంటే
వేడి మిల్క్ వేసేసుకొని కొంచెం పంచదార వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది. సో, విత్ రబడీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీకి లైక్ చేయండి. ఓకేనా? సో, ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.